కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి. నిరంతర వార్తా ప్రసారాలు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక గాలి రమేష్ నాయుడు అండ్ బ్రదర్స్ స్థలము నందు 9 సంవత్సరాలుగా మాలా ధారణ స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ రోజు స్వాములకు అన్నదాత అరవపల్లి సత్యనారాయణ మరియు మిత్ర బృందం ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షుడు రాజ్ దేశ్ పాండే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని, అన్నదానం మహాదానమని, మనిషి అనేవాడు ఎలా జీవించాలో చెప్పేదే అయ్యప్ప స్వామి దీక్ష యొక్క స్వరూపమని అన్నదాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గాలి శ్రీనివాస్ నాయుడు మరియు పలువురు ప్రముఖులు అయ్యప్ప స్వాములు ఫోటో వీడియో కాదు, ఫోటో తీసుకోవచ్చు. ఆశ్రయం ఉంటే అక్కడ 100 మంది తయారవుతారు. భిక్ష చేసేవాళ్ళు, భిక్ష పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలని, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ 100 మందిని మనం కాస్త మంచినీళ్ళ వసతి, కాస్త పడుకోవడానికి వసతి ఉంటే దీక్ష పెరిగే అవకాశం ఉంటుంది. దీక్ష ఇంకా కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. పల్లెల్లో కూడా మా లెక్క ఏంటంటే, పల్లెల్లో కూడా మంగళ తోరణాలు కనిపించకపోయినా పర్వాలేదు, పల్లెల్లో నల్లబట్టలు మాత్రం కనిపించాలి. అన్న ప్రసాద ప్రియనే ఏదో మర్చిపోయినాయి 2-3 ఉంటే మాట్లాడు, మేము మర్చిపోతాం. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు అరవపల్లి సత్యనారాయణ గారికి ఫోటోని వీడియోని మళ్ళీ ఫోటో తీసుకోవచ్చు చెప్పింది. గంటే जोड़ी बाबा सर ఇవాళ గురుసావులు వచ్చారుగా, అందుకే లేట్. మనం ఏంటంటే ఒక్క నిమిషం కూడా ఎక్కడైతే కొంచెం వీక్ ఉన్నారో అక్కడే వెళ్ళి మేము పనిచేయదలుచుకున్నాం. ఇప్పుడు మచిలీపట్నంలో ఈరోజు బ్రహ్మాండమైన బడి పూజ, రేపు అన్నప్రసాదం. అది మా గోల్. అన్నప్రసాదం అనేది మా గోల్, బడి పూజ అనేది మా గోల్ కాదు. అందుకని రేపటి నుంచి ఏంటంటే ప్రతి అమావాస్య నాడు అక్కడ అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళలో, ఇక్కడ నిలబడ్డ వాళ్ళలో, వింటున్న వాళ్ళలో కనీసం నా మాట ఎవరి చెవుదాకా పోతుంటే వారికి ఏదైనా ఆలోచన వచ్చినా ప్రతి అమావాస్య రోజు కనీసం 1 కిలో పులిహోరైనా కూడా మనం శ్రీకారం చుడదాం. అది మహాప్రసాదంగా మారుతుందనే నమ్మకం మారుతుంది. ఈరోజు హైదరాబాద్లో చేస్తున్నాం. మేము కిలో ప్రసాదంతో మొదలు పెడితే 700 నుంచి 800 మంది భోజనం చేస్తున్నాం. మామూలు భోజనం కాదు, స్వామి పెట్టే భోజనం ఎలా ఉంటుందో అలా ఆ టైంలో భోజనం ఉంటుంది. అలాంటి భోజనం, ఎందుకంటే అయ్యప్ప భక్తులలో కొంచెం ఏంటంటే ఏదైనా పెట్టి మమ అనిపిద్దామనే మనసు ఉండదు, పెడితే తృప్తిగా పెట్టాలనే ఆలోచనే ఉన్న వ్యవస్థ ఏదైనా ఉందంటే అది అయ్యప్ప వ్యవస్థనే ఉందని మళ్ళొకసారి చేయవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన అన్నదాన ప్రభు స్వామి, న్యాయవాది స్వామి అన్న మేము చెప్పిన అన్ని విషయాలకు న్యాయం చేస్తారని ఆలోచిస్తూ వచ్చే సంవత్సరం మనం భవ్యంగా, ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో వాస్తవంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భిక్ష పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆశ్రయించే వాళ్ళు ఎవరు లేరు. ఇది అందరం దృష్టి పెట్టుకోవాలి.
భిక్ష పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా గుడిలో 10 మంది పడుకుంటామంటే గుడికి దానం ఇవ్వాలి కానీ గుడికి దగ్గర రావాలంటారు. అలాంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. అందుకని మా దృష్టి ఏంటంటే ఎవరైనా దీక్ష చేయాలనుకుంటే వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలనే సంకల్పం మేము వచ్చే సంవత్సరం నుంచి దాని మీద అత్యధికంగా ఫోకస్ పెడుతున్నాం. ఎక్కడ ఉన్నా కూడా ఒక ఊర్లో కనుక ఆశ్రయం ఉంటే అక్కడ 100 మంది తయారవుతారు దీక్ష చేసేవాళ్ళు. భిక్ష పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలని ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ 100 మందిని మనం కాస్త మంచినీళ్ళ వసతి, కాస్త పడుకోవడానికి వసతి ఉంటే దీక్ష పెరిగే అవకాశం ఉంటుంది. దీక్ష ఇంకా కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. పల్లెల్లో కూడా మా లెక్క ఏంటంటే పల్లెల్లో కూడా మంగళ తోరణాలు కనిపించకపోయినా పర్వాలేదు, పల్లెల్లో నల్లబట్టలు మాత్రం కనిపించాలి. అన్నప్రసాద ప్రియనే ఏదో మర్చిపోయినాయి 2-3 ఉంటే మాట్లాడు. మేము మర్చిపోయాం. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు అరవపల్లి సత్యనారాయణ గారికి, ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి గాలి శ్రీనివాస నాయుడు గారు, ఎల్ఏఎంపీ గారికి, మరియు వారి అన్నగారు స్వర్గీయ రమేష్ నాయుడు గారికి వారిని గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు చూస్తున్నాను. గత 2-3 సంవత్సరాలుగా నేను నన్ను గ్రూప్లో యాడ్ చేసినట్టున్నారు. అంటే నా గ్రూప్ నన్ను యాడ్ చేసిన కానీ నేను చూస్తున్నాను. కానీ ఏది పెట్టడానికి లేకుండా చేశారు. ఏదో అడ్మిన్ ఇస్తే నాకు నేను ఏదో పెట్టవచ్చు దాని గురించి కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అడ్మిన్ అన్నదానం మహాదానం అన్నదానం చేసేవాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. వారు గత జన్మలో రాజుగా పుట్టినారు. ఖచ్చితంగా అన్నదానం చేసేటువంటి రాజులే. గతంలో ఎవరికి భోజనం లేకపోతే రాజులే చేసుకునేవాళ్ళు. ఈ అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఏంటని గురువు గారు చెప్పారు. మీరు దీక్ష తదుపరి ఎలా ఉంటారని చెబుతారని చెప్పి శ్రీనివాస నాయుడు గారు చెప్పారు. గురువు గారు మర్చిపోయారు. ఇక్కడ ఎక్కువ సార్లు పోయిన ఎంతమంది ఉన్నారు? 4 సార్లు భయపడిపోయిన 4 సార్లు 4 సార్లు పోయిన స్వామి శబరిమల అందరూ కనీసం అవ్వలేదా? 4 సార్లు పోయిన వాళ్ళు 4 సార్లు పైన 4 సార్లు కానీ కనీసం 3 సార్లు రోజు బొట్టు పెట్టుకుంటారు. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకున్న చేయొచ్చు. ప్రతిరోజు విడిగా కూడా ఖచ్చితంగా బొట్టు పెట్టుకోండి. మన ధర్మాన్ని కాపాడటానికి మన సంఘం మన సమితి ప్రయత్నిస్తామని ఫోన్లో హలో అని మానేయండి, స్వామి శరణం అనండి, లేకపోతే జై శ్రీరామ్ అనండి. ఇది మన ధర్మం, దాన్ని మనం కాపాడుకోవాలి. 100 సార్లు మాలేసిన ఉపయోగం లేదు. మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరు మతం మార్పులు చూడటం మన బాధ్యత. మన సమితి అదే చేస్తూ ఉంది. దేశం మొత్తం కూడా హైందవ శంకారం మోగించడానికి మొట్టమొదటిగా మీకు మాకు దగ్గరలో మాకు 120, మీకైతే 90, 100 ఉంది. మాకు 120 కిలోమీటర్లు ఉంది విజయవాడ, మీకైతే 100 కిలోమీటర్లే. రేపు 5వ తారీఖున హైందవ శంకారావం మొట్టమొదటిగా ఆంధ్రాలో, ఉమ్మడి ఆంధ్ర మనందరికీ, ఇప్పుడు తెలంగాణ అయినప్పటికీ మన తెలుగునాట రేపు 5వ తారీఖు జరగబోతా ఉంది. మాల వేసుకొని మెదడుకుని ఉన్నాను కాకుండా మాల వేసుకున్న ప్రతి ఒక్కరు మాల వేసుకుని వెళ్ళొచ్చిన వాళ్ళని కూడా తీసుకొని మన ఖర్చు పెట్టుకొని బస్సుల్లో కానీ జీవుల్లో కానీ బైకుల మీద కానీ వచ్చి మన వాడి వేడి ఆ శంఖారావానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి కేవలం 48 రోజులు మాల వేసుకొని దీక్ష చేయకుండా ప్రతి సంవత్సరం మాల వేసుకున్నప్పుడు మేము కామ్ అయిపోతాం. ఇలాంటి ఎప్పుడైనా వచ్చినప్పుడు జరిగేది. మాల తీసిన తర్వాత మేము చాలా ముందుకు వెళుతూ ఉంటాం. ప్రతి నెల అమావాస్య రోజు అన్నదానం కానివ్వండి, ఇంటింట భజన, మన ఇంటి భజన అని చెప్పి ప్రతి బుధవారం ప్రతి ఒకరింట్లో భజన కానివ్వండి, నీ గానమే నా ప్రాణం అని చెప్పి ఉత్తరా నక్షత్రం రోజున గతంలో అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది దేవాలయాల్లో. అయ్యప్పని మర్చిపోకుండా గతంలో ఉత్తరా నక్షత్ర పూజలు అంటే తెలియదు ఎవరికి మన ఏరియాలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ. దాన్ని అంతటిని తీసుకొచ్చి ప్రతి నెల ఉత్తరా నక్షత్రం ఉత్తరాపురం నక్షత్రం పూజలు ఏర్పాటు చేసుకుంటుంది ఘనత అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి అధ్యక్షుడు పూజ్య రాజు దేశపాండే గారి సేవారత్న గిరి కూడా మనం ప్రదానం చేశారు. వారికి జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీక్ష విరమణ అనంతరం బొట్టు పెట్టుకోండి. ముందు అది ఒక్కటి చేయండి, తర్వాత సంగతి తర్వాత. అది చేస్తే మీరు గొప్పోళ్ళే, మగాళ్ళే. చేయకపోతే మాత్రం నాకేం సంబంధం లేదు.
సాయి చాలా టైం అయింది. పడతారు అని చెప్పి అడగక ముందే 10 బస్తాల బియ్యం తీసుకొచ్చి మన స్వామి చేసేస్తాము. అంతేకాకుండా మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను చెప్పి వాళ్ళు షావుకారు బిడ్డలైనా కానీ మనలాంటి వాళ్ళని మేము షావుకారులైనా తేడా ఏముండదు అని చెప్పి వాళ్ళు భార్యాభర్తలతో సహా వచ్చి మన స్వాములు కట్టుకొచ్చి పాదాబంధనం కూడా చేస్తారు స్వామి. ఒక్కసారి గట్టిగా స్వామి మేము వేసులు అనేది పక్కన పెడితే ఇక్కడ అయ్యప్పలు ఇక్కడ అయ్యప్పలకి కులమతాలతో సంబంధం లేదు. అందరూ స్వాములమే, అందరూ స్వామి దీక్ష తీసుకుంటారు. అలా అని చెప్పేసి మీరు మమ్మల్ని వేసేదని చెప్పేసి స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మాకు ఆనందం. గురుగారి శిబిరంలో అందరూ చెప్పి వస్తారు, నేను మాత్రం అయ్యప్ప పిలుపులోనే వస్తున్నా అని మళ్ళీ గతంలో కూడా ఇలాగే వచ్చా. ఈరోజు మేము మచిలీపట్నంలో రాత్రి పెద్ద పడిపోయింది. అసలు యాక్చువల్లీ ఏంటంటే అనంతగిరి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈసారి నేను రాలేకపోయా, దర్శనం చేసుకోవాలి అక్కడ అని ఏకైక లక్ష్యంతో సత్యనారాయణ స్వామి చెప్పారు, దర్శనం చేద్దాం, మళ్ళీ మేము వెళ్ళిపోతాం, అందరం ఇక్కడ కలుద్దామని అన్నాం. అసలు భిక్ష ఆలోచన లేదు, కానీ అది ప్రతి ఒక అన్నం మెతుకు మీద తన పేరు రాసి పెట్టి ఉంటుందట. అందుకని ఈ శిబిరంలో నాకు అన్నం ఉందని చెప్పేసి రాసి పెట్టి ఉన్నది కార్యక్రమం. మనం ఎంతో ఇక్కడ ఏదో పడిపోయింది 18 పడిపోయింది, దానికోసం మనం వచ్చి ఇక్కడ విషయించిపోయినాం. ఈసారి కూడా మచిలీపట్నంలో మా కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, కానీ ఇంకా మనం ఇక్కడ నుంచి అక్కడ పోయేటప్పటికి ప్రయాణం పెద్దగా ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి అయిన వాసుదేవ స్వామి, వెన్నెల స్వామి, రామదేవ గారు, ఇలా అనేక మా ప్రయాణం అంతా కూడా ఇలాగే కలుపుకుంటూ పోయేది. దాంట్లో మన సత్యనారాయణ స్వామి కేవలం ఇక్కడే కాదు, అనంతగిరిలో కూడా అన్నం ప్రసాదానికి 19 రోజులు అక్కడ నడిపించే బాధ్యత కూడా ఆయన తీసుకున్నాడు. మొత్తం ఏకం అన్నదాన కార్యక్రమం. అంటే సూర్యాపేట జిల్లాలో ఎంతమంది ఉన్నాము, ఎంత పని చేస్తున్నాము అనేది ప్రధానమైతే ఎంతమందికి మనం అందుకుంటున్నాము అనేది కూడా ప్రధానం. కాబట్టి మనం గుర్తదానం చేయాల్సిన అవసరం లేదు. చేసింది చెప్పండి అని మేము ఆర్గనైజేషన్ పేరే ప్రచార సమితి. చాలా మంది నన్ను అడిగారు, ఏంటి అయ్యప్పకి ఇంకా ప్రచారం చేసేది ఏముందని. ఈరోజు ధర్మం కోసం ప్రచారం చేయాల్సింది చాలా ఉంది, ఏమి తక్కువ లేదు. ఇక్కడ భోజనం చేస్తున్న వాళ్ళు కూడా నేను ఇక్కడ తిన్నామని చెప్పకపోతే ఇది ప్రచారం కాదు. ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు అవుతుంది. కడుపు నిండా తినిపోయి అక్కడ ఆనందంగా ఉంది, సుఖీ భవ అని ఒక మాట అంటే చాలు, అది జీవితం ధన్యమైనట్టు అనేది భావించి అన్న ప్రసాదాలు కోట్లాది మంది ఈ 40 రోజులలో అక్కడక్కడ వాళ్ళు చేసే పని ఏంటంటే కేవలం అందరి ఆనందం కోసం అని చెప్పేసి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి వచ్చే సంవత్సరం నేను చెప్దాం అనుకున్నా, గతంలో కూడా నేను చెప్పి వెళ్ళాను. మళ్ళీ మా స్వామికి పూర్తి స్థాయిలో ఈ 10 రోజులు 20 రోజులు ఒక మనం 40 రోజులు సరిపడే ఒక కూరగాయలు, లేకపోతే 40 రోజులు సరిపడే కనీసం నాలాంటి వాళ్ళు ఏమిస్తాం స్వామి అంటే 40 రోజులు సరిపడే ఉప్పిస్తా స్వామి అని అన్నారు. అయితే చాలా మంది నవ్వారు ఇలాగే. కానీ అది వేయకుండా మనం ఏమైనా రుచి అవుతుందా? కాదు. అందుకని ఇక్కడ దాన ధర్మం ఏంటంటే తప్పకుండా ప్రతి మనిషికి తన శక్తిని తగ్గట్టు ఇవ్వాలి, కానీ శక్తికి మించి మాత్రమే ఇది పని చేయొద్దని మళ్ళొకసారి తెలియపరుస్తూ, వచ్చే సంవత్సరం మనం ఇక్కడ బోర్డులో స్వామిని సంయుక్తంగా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి అని 2 అందరం వచ్చేది చేయాలి సార్. నన్ను ఒక్కడిని చెప్తాను, అందరూ వచ్చేది మనలో కూడా పెరగాలని, మీ అందరిలో కూడా అలాంటి. ఎందుకంటే ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే ఇప్పుడే నేను చెప్పాను, అమాసమాసకు కూడా లాస్ట్ టైం చెప్పాను, ఇదే శిబిరంలో ప్రతి అమాసకి మనం ప్రారంభిద్దాం స్వామి. ఒక దగ్గర నేను ఒక అడ్డ